హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ స్కాలర్షిప్. ఈరోజు స్కాలర్షిప్ సిరీస్లో ఒక కొత్త స్కాలర్షిప్తో అయితే మేము ముందుకైతే వస్తాను. ఇంకా అందులోకి వస్తే దాని పేరు వచ్చేసి స్కాలర్షిప్ది ఆల్స్టోమ్ ఇండియా స్కాలర్షిప్ 2024 to 2025. ఇది మొబిలిటీ ఫర్ మైండ్స్, ఆపర్చునిటీ ఫర్ ఆల్. స్కాలర్షిప్ అమౌంట్ వచ్చేసి 75,000 ఇండియన్ రూపీస్లో వన్ టైం స్కాలర్షిప్ అనమాట. ఇప్పుడు చూసుకుంటే మీకు కనపడుతుంది ఆల్స్టోమ్ ఇండియా స్కాలర్షిప్ 2024 to 2025 ఫేజ్ 3 అనమాట. సో స్కాలర్షిప్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే అంతా ఇక్కడ ఉంది కంప్లీట్గా అబౌట్ ది ప్రోగ్రామ్, ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఇనిషియేట్ చేసింది ఆల్స్టోమ్ ఇండియా అనే కంపెనీ. ఇది ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుంది స్టూడెంట్స్కి హైయర్ ఎడ్యుకేషన్లో ఫ్రమ్ డ్రాపింగ్ అవుట్ దేర్ కాలేజెస్. అంటే వాళ్ళు చదువు ఆపేయకుండా మధ్యలోనే కంటిన్యూ అయ్యేలాగా ఈ ఆల్స్టోమ్ ఇండియా అనే కంపెనీ సపోర్ట్ చేస్తుంది. ఎవరికి? స్టూడెంట్స్ హు ఆర్ పర్సూయింగ్ ఐటీఐ, డిప్లొమా, జనరల్ గ్రాడ్యుయేషన్ ఆర్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ ఇన్ స్టెమ్. వాళ్ళకి అప్ టు 75,000 అమౌంట్ అయితే అకాడమిక్ ఎక్స్పెన్సివ్కి వాళ్ళైతే ఇస్తారనమాట. ఇది కంప్లీట్గా ఆల్స్టోమ్ ఇండియా కంపెనీ గురించి డీటెయిల్స్, వాళ్ళు ఏంది అది అని. ఇంకా డీటెయిల్స్లోకి వస్తే ఇవి 3 కేటగిరీలు అయితే డివైడ్ చేసి ఉన్నాయి. ఒకటి కేటగిరీ 1, ఏ స్టూడెంట్లు అయితే ఐటీఐ, డిప్లొమా కోర్సుల్లో ఉంటారో వాళ్ళకి. రెండో కేటగిరీ జనరల్ గ్రాడ్యుయేషన్ కోర్సులు, అంటే లైక్ బీకామ్, బీబీఏ, బీఎస్సీ ఇవన్నీ అనమాట. ఓపెన్ చేస్తే ఉంటుంది. ఇంకా మూడోది వచ్చేసి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఇన్ స్టెమ్. స్టెమ్ అంటే అప్పుడు మీకు చెప్పాను కదా, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ ఇవన్నమాట. సో ఫస్ట్ మనం ఐటీఐ, డిప్లొమా కోర్సులకి అయితే చూద్దాం. ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే అప్పుడు క్లియర్గా ఉంది. స్కాలర్షిప్ ఆల్స్టోమ్ ఇండియా స్కాలర్షిప్ ఫర్ ఐటీఐ, డిప్లొమా కోర్సెస్ 2024 to 2025. డెడ్ లైన్ వచ్చేసి 4th May 2025. ఈరోజు డేట్ 21st. ఇంకా ఉంది 2 నెలల వరకు. బే అప్లై చేసుకోండి, అప్పుడు మీ అప్లికేషన్ బే ప్రొసీడ్ అయితే అయ్యిద్ది, మీకు బే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఎలిజిబిలిటీ డీటెయిల్స్కి వచ్చేస్తే స్టూడెంట్స్ హు ఆర్ ఎన్రోల్డ్ ఇన్ ఐటీఐ, డిప్లొమా కోర్సెస్ ఇన్ ఇయర్ అన్నాడు. అంటే ఏ ఇయర్ అయినా పర్లేదు, మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఏదైనా. ఫైనాన్షియల్ ఇయర్ 2024 to 2025 ఆర్ ఎలిజిబుల్. అదొకటి. రెండోది అట్లీస్ట్ 60% మార్క్స్ అయితే ఉండాలి ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ కానీ సెమిస్టర్. లైక్ మీరు సెకండ్ ఇయర్ చదివితే మీ ఫస్ట్ ఇయర్లో 60% స్కోర్ ఉండాలి. అది థర్డ్ ఇయర్ చదివితే సెకండ్ ఇయర్లో 60% అట్లీస్ట్ ఉండాలి. అట్లీస్ట్ 60, అంటే 60 అయినా 60 కన్నా ఎక్కువ. మూడోది మీ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ 6 లక్షలు దాటకూడదు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 lakhs. నాలుగోది, ఇది మెయిన్ అన్నమాట. ఈ స్కాలర్షిప్ ఎవరికి ఓపెన్ అంటే స్టూడెంట్స్ స్టడింగ్ ఇన్ లొకేషన్స్ సచ్ as కోయంబత్తూర్, తమిళనాడు, మధేపుర, బీహార్, శ్రీ సిటీ, ఆంధ్రప్రదేశ్ ఆర్ వడోదర, గుజరాత్ ఎట్ స్పెసిఫైడ్ కాలేజెస్. ఇక్కడ 2 కండిషన్లు ఇచ్చాడు. ఒకటి లొకేషన్, రెండోది స్పెసిఫైడ్ కాలేజెస్ అని. మన ఆంధ్రాలో చూసుకుంటే శ్రీ సిటీ. సో శ్రీ సిటీలో ఏమైనా కాలేజీలు ఉన్నాయంటే అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ లిస్ట్ అయితే ఉంది. క్లిక్ హియర్ అని కొట్టాను. సపోజ్ మీరు చూసుకోవచ్చు బీహార్లో మధేపూర్ అనే ప్లేస్లో ఈ కాలేజీలకు మాత్రం ఎలిజిబుల్. అలాగే గుజరాత్లో ఈ ప్లేసులకి, వడోదరాలో. అది మూడోది కోయంబత్తూర్లో ఇవి. ఇంకా నాలుగోది మన ఆంధ్రప్రదేశ్ శ్రీ సిటీ. ఎన్ని కాలేజీలు? 1, 2, 3, 4, 5 కాలేజీలు అయితే ఇచ్చాడు. 5 కాలేజీల పేర్లు ఇవే. శ్రీ సిటీ సైమన్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, టీవీఎస్ ట్రైనింగ్ సెంటర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ సత్యవేదు, గోకుల్ కృష్ణ కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్ సూర్లపేట, గవర్నమెంట్ పాలిటెక్నిక్ చిత్తూరు. ఈ 5 కాలేజీలు మన ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి. అలాగే ఎవరైనా తెలుగు స్టూడెంట్లు బీహార్లో కానీ, గుజరాత్లో కానీ, తమిళనాడులో ఈ లొకేషన్, ఈ కాలేజీలో చదివితే వాళ్ళు స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్ అనమాట. మీ ఫ్రెండ్స్ ఎవరిని కాలేజీలో చదివితే వాళ్ళకి షేర్ చేయండి, ఈ వీడియో హెల్ప్ అయ్యిద్ది. సో ఇది కాలేజీ లిస్ట్ చూసుకున్నారుగా. ఇందులో ఉంటేనే అప్లై చేయండి, లేకపోతే మీకు రాదు. ఇవి కాలేజెస్ గురించి. రెండోది, స్టూడెంట్స్ రిసీవింగ్ స్కాలర్షిప్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. మీకు వేరే ఏదైనా సపోర్ట్ మీకు వేరే స్కాలర్షిప్ నుంచి వచ్చినా మీకు వస్తుందంటే ఇది మీకు ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒక స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు అన్న. సో మోర్ దెన్ వన్ ఉండే ఛాన్స్ అయితే ఉండకూడదు. నెక్స్ట్, ఓపెన్ టు ఆల్ కేటగిరీస్. నో ప్రిఫరెన్స్ ఇస్ గివెన్ టు పర్టికులర్ కేటగిరీ. సెలక్షన్ విల్ బి మేడ్ ఆన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. క్లియర్గా ఇక్కడ రిజర్వేషన్స్ గురించి అయితే ఏం మెన్షన్ చేయలేదు. మీ క్యాస్ట్ ఇవి అవి చూసి మేము అయితే ఇవ్వన్నారు. ఇది ఓపెన్ ఫర్ ఆల్ కేటగిరీస్, ఫెయిర్ సెలక్షన్ అనమాట. ఇంక ఐటీఐ, డిప్లొమా కోర్సులకి స్కాలర్షిప్ అమౌంట్ వచ్చేసి 24,000 ఇండియన్ రూపీస్ వన్ టైం స్కాలర్షిప్. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ ప్రీవియస్ ఇయర్ మార్క్ షీట్ 60% ఉందా లేదా అని చెక్ చేయడానికి. ఇంకా గవర్నమెంట్ ఇష్యూ చేసింది ఏదైనా లైక్ ఆధార్ కార్డ్ బెస్ట్ అందరి దగ్గర ఉంటుంది. నాలుగోది,
కరెంట్ ప్రూఫ్, ఐడీ కార్డ్ అది అందరి దగ్గర ఉంటది. మీ పాస్‌బుక్ ఫోటో అది మీకు ఉంటది. నెక్స్ట్ అది ఇన్‌కమ్ సర్టిఫికేట్ ప్రూఫ్ అంటే మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ తహసీల్దార్ చేత సైన్ చేయించింది. ప్రూఫ్ ఫ్యామిలీ ఇన్‌కమ్‌కనమాట. ఇవన్నీ ఉంటే ఇక్కడ అప్లై నౌ అని క్లిక్ చేసుకుంటే మీకు అన్నీ అయ్యిద్ది. మీరు చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ ఉండి ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు సాటిస్ఫై అయితే ఇది ఫస్ట్ కేటగిరీ. రెండో కేటగిరీ జనరల్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ సచ్ as బీబీఏ, బీకామ్, బీఎస్సీ అన్నమాట. సేమ్ వాళ్ళంతే. ఈ కోర్సుల్లో మీరు ఎవరైనా ఉంటే జనరల్ గ్రాడ్యుయేషన్‌లో అప్లై చేసుకోవచ్చు. 60% అట్‌లీస్ట్ ఉండాలి లాస్ట్ ఇయర్. ఫ్యామిలీ ఇన్‌కమ్ 6 లక్షలు అయితే దాటకూడదు. సేమ్ అవే లొకేషన్‌లో కోయంబత్తూర్, మధేపుర, శ్రీ సిటీ, వడోదర అవే కాలేజీలు. సేమ్ అదే అమౌంట్ 24,000 మళ్ళీ అవే డాక్యుమెంట్లు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ప్రీవియస్ ఇయర్ మార్క్ షీట్, ఆధార్ కార్డ్, ఐడీ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ ఫోటో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ సేమ్ ఇవన్నీ ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు జనరల్ గ్రాడ్యుయేషన్ కోర్స్‌కి. ఇంకా మూడో కేటగిరీ వచ్చేసి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఇన్ స్టెమ్. స్టెమ్ అంటే మీకే చెప్పాను. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడికల్ ఈ 4 కేటగిరీలో మీరు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు దీనికి. సేమ్ అట్‌లీస్ట్ 60% మార్క్స్ ఇన్ లాస్ట్ ఇయర్, 6 లక్షలు ఫ్యామిలీ ఇన్‌కమ్ ఈ లొకేషన్స్. బెనిఫిట్స్ వచ్చేసి 75,000 అనమాట. వన్ టైమ్ అమౌంట్ ఇండియన్ రూపీస్‌లో. అవైతే 24,000 ఇది 75,000 కోర్స్ బట్టి అనమాట. లైక్ ఐటీఐ డిప్లొమా, జనరల్ గ్రాడ్యుయేషన్‌కి 24,000 అదే ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సులకైతే 75,000 అమౌంట్ అనమాట. ఫిక్స్డ్ అమౌంట్. సో, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ లొకేషన్‌లో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా సాటిస్ఫై అయితే వాళ్ళకి చెప్పండి. వెంటనే అప్లై చేసుకుంటారు. మిస్ చేసుకుంటారు ఈ ఛాన్స్. సేమ్ ఇందాక చెప్పిన డాక్యుమెంట్సే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మార్క్ షీట్, ఆధార్ కార్డ్, ఐడీ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ ఫోటో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉంటే వెంటనే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇవి 3 కేటగిరీలు చెప్పానుగా ఐటీఐ డిప్లొమా కోర్సెస్, జనరల్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్, ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఇన్ స్టెమ్. ఈ 3 కేటగిరీలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా సాటిస్ఫై అయితే వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. మీరు కూడా ఎలిజిబుల్ అయితే వెంటనే అప్లై చేసుకోండి. స్కాలర్‌షిప్ అయితే మిస్ చేసుకోకండి. డెడ్‌లైన్ క్లియర్‌గా అయితే ఉంది. 4థ్ మే 2025. సో, ఎంత బే అప్లై చేసుకుంటే అంత బే వచ్చే ఛాన్స్ అయితే మీకుంది. ఇంక ఈ కిందకొస్తే ఎఫ్ఏక్యూస్ ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ అనమాట. జనరల్‌గా ఏ దాంట్లో అయినా సెలక్షన్ ప్రాసెస్‌లో 4 ఉంటాయి. ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. రెండోది డాక్యుమెంట్ వెరిఫికేషన్, మూడోది టెలిఫోనిక్ ఇంటర్వ్యూ, ఫోర్త్‌ది ఫైనల్ సెలక్షన్. ఈ 4 అయితే మీకు అమౌంట్ అయితే క్రెడిట్ అయ్యిద్ది. నెక్స్ట్ ఏ ఇన్‌స్టిట్యూట్‌లో మీకు క్లియర్‌గా చెప్పాను. లొకేషన్, స్టేట్ బట్టి ఏ కాలేజీలు మన ఆంధ్రాలో 5 కాలేజీలు అయితే ఉన్నాయి. ఆ 5 కాలేజీల పేర్లు ఇందాక డిస్కస్ చేయడం అయితే జరిగింది. మీరు ఎవరైనా ఆ కాలేజీలో చదివినా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా అక్కడ చదువుతున్నారని తెలిసినా వెంటనే అప్లై అయితే చేసుకోండి. మూడోది సెలెక్ట్ అయితే అమౌంట్ ఎలా పడుద్ది? క్లియర్‌గా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారు కాబట్టి అకౌంట్‌కి అయితే పడుద్ది. విల్ ఐ గెట్ ది స్కాలర్‌షిప్ ఫర్ సబ్సిక్వెంట్ ఇయర్స్? అంటే ఇది కంటిన్యూయస్ స్కాలర్‌షిప్పా? నా కోర్స్ అయ్యే వరకు ఇస్తారా అంటే, నో అని క్లియర్‌గా అయితే మెన్షన్ చేశాడు. ఇది ఓన్లీ వన్ టైమ్ స్కాలర్‌షిప్ అంటే ఇయర్‌లీ వస్తది. ఇయర్‌లీ మీరు అప్లై చేసుకుంటూనే ఉండాలి. ఇంతే. ఇంకా ఈ స్కాలర్‌షిప్ గురించి మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? అప్లై చేశాక మీకేమైనా డౌట్‌లు ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తా. లేకపోతే ఇక్కడ కాంటాక్ట్ అస్ అని ఒకటైతే ఇచ్చాడు. మీరు ఈ ఫోన్ నంబర్‌కి కాల్ చేసి అక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతాడు. లాంగ్వేజ్ ఇవి అవి మీ క్యూరీస్. లాస్ట్‌లో ఒక ఎక్స్‌టెన్షన్ నంబర్ అయితే అడుగుతాడు. ఇదొచ్చేసి 322 దీని ఎక్స్‌టెన్షన్ నంబరు. అప్పుడు ఈ స్కాలర్‌షిప్ టీమ్ వాళ్ళకి మీకు కనెక్ట్ అయితే చేస్తారు. మీరు మీ డౌట్స్ అని వాళ్ళనైతే అడగొచ్చు. వాళ్ళైతే మండే టు ఫ్రైడే 10 ఏఎం టు 6 పీఎం అయితే ఉంటారు. సో, సాటర్‌డే, సండే వాళ్ళు ఉండరు. హాలిడేస్. ఈ టైంలో మీరు కాల్ చేసి మీ డౌట్‌లు వాళ్ళైతే క్లియర్ చేస్తారనమాట. ఒకవేళ చేయకపోతే కింద కామెంట్ బాక్స్‌లో నాకు చేయండి. నేను చెప్తాను. మీకేమైనా క్యూరీస్ ఉంటే ట్రై చేస్తాను ఆన్సర్ చేయడానికి. ఒకవేళ ఇదే అవ్వలేదంటే ఈ ఆల్స్టామ్ ఇండియా స్కాలర్‌షిప్ @theratebydefaultstudy.com అనే మీ ఈమెయిల్‌కి మెయిల్ చేయండి. మీ ప్రాబ్లమ్ అంతా రాసి అప్లికేషన్ నంబరు, ఫోన్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పెట్టి వాళ్ళు సెండ్ చేస్తే 3, 4 వర్కింగ్ డేస్‌లో వాళ్ళు రిప్లై అయితే గ్యారంటీగా ఇస్తారు. కానీ కొంచెం లేట్ అయ్యిద్ది. ఓపిక పట్టాలంతే. ఇది సంగతి. ఈ ఆల్స్టామ్ ఇండియా స్కాలర్‌షిప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవన్నమాట. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్‌కి మన ఛానెల్ అయితే ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే చేయండి. వెంటనే స్కాలర్‌షిప్ అయితే అప్లై చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బై.